గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 15 మరియు 16 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ 2024 రాధికా రజతం మరియు శివాని పవర్ కాంస్యం గెలుచుకున్నారు. కిర్గిస్థాన్లోని బిష్కేక్లో మహిళల 68 కేజీల విభాగంలో భారత 23 ఏళ్ల రెజ్లర్ రాధిక రజత పతకాన్ని గెలుచుకుంది. మహిళల 50 కేజీల వెయిట్ క్లాస్లో శివాని పవర్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ ఇండియన్ ఆర్మీ స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించాయి. నెక్స్ట్, యూపీ యొక్క 1వ గ్లాస్ కైవాక్ వంతెన చిత్రకూట్లో తెరవడానికి సిద్ధంగా ఉంది. చిత్రకూట్లోని మంత్రముగ్ధులను చేసే తులసి శబరి జలపాతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మొదటి గాజు స్కైవాక్ వంతెనకు నిలయంగా ఉంది. కోదండ అటవీ ప్రాంతంలో 3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు బాణాలను తలపించేలా రూపొందించిన ఈ వంతెనను అద్భుతంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్, హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీతో భారత తొలి స్టేడియం ఇది. ధర్మశాలలోని HPCA స్టేడియం. హిమాచల్ ప్రదేశ్ క్రెడిట్ అసోసియేషన్ స్టేడియం అత్యాధునిక హైబ్రిడ్ పిచ్ ను ఏర్పాటు చేసిన మొదటి BCCI గుర్తింపు పొందిన వేదికగా మారింది మరియు భవిష్యత్తులో అంతర్జాతీయ మరియు IPL మ్యాచ్లు ఈ ట్రాక్ లో నిర్వహించబడతాయి. నెదర్లాండ్స్ కు చెందిన సిస్ పిచెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో భాగమైంది. ఇది మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ ఇన్స్టాలేషన్ కోసం ఎంపిక చేయబడింది. నెక్స్ట్, మెనింజైటిస్ వ్యాక్సిన్ ను విడుదల చేసిన మొదటి దేశం నైజీరియా. నైజీరియా WHO చే సిఫార్సు చేయబడిన MEN5 కంజుగేట్ వ్యాక్సిన్ ను అందించిన మొదటి దేశంగా అవతరించింది. ఇది మెనింగోకాకల్ బ్యాక్టీరియా యొక్క 5 జాతుల నుండి రక్షిస్తుంది. నెక్స్ట్, ప్రపంచంలోని రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఎయిర్పోర్ట్ ప్రమాణాలను కొలిచే మరియు అంచనా వేసే ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని 2023లో ప్రపంచంలోనే 10వ రద్దీగా ఉండే విమానాశ్రయంగా పేర్కొంది. నెక్స్ట్, 1986 నుండి ఉన్న డిస్కస్ త్రో ప్రపంచ రికార్డును ఎవరు బద్దలు కొట్టింది? మైకోలస్ అలెక్నా, లిథువేనియా దేశస్థుడు. అలెక్నా 74.35 మీటర్ల డిస్కస్ త్రోతో జూన్ 6, 1986 జర్మనీకి చెందిన జూర్గెన్ గాల్డ్ సెట్ చేసిన 74.08 మీటర్ల మార్కును అధిగమించాడు. నెక్స్ట్, T20లో 500 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్ ఎవరు? రోహిత్ శర్మ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? సచ్చిదానంద మొహంతి. ఆసియా బ్యాడ్మింటన్ కిరీటాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? జోనాటన్ క్రిస్టీ, ఇండోనేషియా. AEPS సర్వీస్ ఛార్జీలను పరిచయం చేసింది ఎవరు? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నీటి యొక్క మైక్రోప్లాస్టిక్లను తొలగించడానికి హైడ్రోజెల్ను రూపొందించింది. నెక్స్ట్, సింగపూర్ తదుపరి ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్. నెక్స్ట్, కువైట్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా. నెక్స్ట్, క్రిమినల్ ట్రయల్ ఎదుర్కొన్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, కేంద్రం యొక్క గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ GCP అమల్లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? మధ్యప్రదేశ్. నెక్స్ట్, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సంజనా సాంఘి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.